మేడం ప్రధానంగా ఈ 10 సంవత్సరాలు గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే ఏం చెప్తారు? నేను లాస్ట్ టైం కూడా 2015 కంటెస్ట్ చేశాను. అప్పుడున్న ఇబ్బందులు ఆ టైంలో ఉన్న దీంట్లోని నేను అక్కడ అప్పుడు కూడా అత్యధిక మెజారిటీ స్టేట్లో కూడా వచ్చిన దాంట్లో 9 లక్షలు వస్తే 3 లక్షల ఓట్లు నాకే వచ్చాయి. 3 లక్షలు ఓట్లు అదే ఈ 30% పైన వచ్చాయి మొత్తం అంతా ఆ రోజున కంటెస్ట్ చేసిన దాంట్లో కూడా. సో ఇప్పుడు ప్రజల మనిషిగా ఎప్పుడు ప్రజాభిమానం చూసుకుని వెళ్ళిన దాన్ని. అంతేకాకుండా సత్యనారాయణ గారు ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా ప్రతి అక్కడ అందరికి అందుబాటులో ఉండి ఏ టైం ఉన్నా ఏ కష్టం వచ్చినా వాళ్ళతో మమేకమై ఉన్నవాళ్ళం. ఎందుకని మాకు ఇప్పుడు పదవి ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు. ప్రజలు సేవ చేయడమే మా పని, కానీ పదవితో మాకు సంబంధం లేకుండా మేము ఉన్నవాళ్ళం. ఈరోజు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఆడపడుచుగా అనేకమైన అంశాలు ప్రస్తావనలో కానీ మరి ఇక్కడ ఉన్న సత్సంబంధాలు కానీ గతంలో నేను ఇక్కడ చేసిన సర్వీస్ కానీ పార్ట్ ఆఫ్ ది ఎంపీ బొబ్బిల్లో ఉండేటప్పుడు విశాఖపట్నంకి. సో నాకు ఆ అవకాశాన్ని ఒక మహిళకి ఇవ్వాలి ఈ స్థానాన్ని అని చెప్పి మహిళలకు పెద్దపీట వేసి ఈరోజు కీలకమైన రేపు, ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఇది విశాఖ పరిపాలనా రాజధానిగా తీసుకెళ్తున్న తరుణంలో ఒక మహిళ ద్వారా ఈరోజు అవకాశం ఇచ్చి వెళ్ళారంటే ఈరోజు మహిళలకి అనేక అంశాలు అనేక పథకాలు ఏది ఇచ్చినా మహిళల పేరిట పక్కన ఇవ్వడంతో పాటు రాజకీయంలో కూడా రాజకీయ పదవుల్లో కూడా ఈరోజు పోటీ చేసేందుకు అవకాశం కల్పించి దాని ద్వారా వీళ్ళ మరింత సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పించారు. సార్ మేడం మీకు చదువు అంటే ఎందుకు అంత ఇష్టం? చాలామంది డౌట్ పడుతున్నారు, ఏంటి మేడం అంత ఏంటంత చదువు అంటే అంత ఇష్టం ఏంటి అనేది. నాది పర్సనల్గా మేడం మామూలుగా మేము ఒక బీటెక్ చదివాను, సరే చాలనుకున్నాను, ఉద్యోగం వచ్చింది కదా ఉద్యోగం చేసుకుంటాను. మీరేంటి మేడం చదువుతానే ఉన్నారు, ఎందుకు అంత ఇష్టం చదువు అంటే మీకు? నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషనేట్ ఉంటుంది. నాకు చిన్నతనం నుంచి తండ్రి గారు నేర్పించినవి. మీ ఫాదర్ ఏం చేసేవారు? ఫాదరు అడిషనల్ ఎస్పీ చేసి రిటైర్ అయ్యారు, ఆయన నో మోర్ అనుకోండి. సో వారు చదువుకునేటప్పుడు పిల్లలందరినీ చదివించాలని దీంతో ఉండేవారు. మేమందరూ కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్స్ అయితే అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ యూనివర్సిటీస్ మన వాటిలో నెల చదువుకొని వచ్చిన వాళ్ళమే. అయితే మ్యారేజ్ అయిన తర్వాత మధ్యలో స్టడీస్కి బ్రేక్ అయింది. పిల్లలు అయిన తర్వాత మళ్ళీ బ్రదర్స్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళు కూడా మంచి సెటిల్ అయినారు. సో ఎలాగైనా మళ్ళీ చదువుకోవాలి, మధ్యలో నేనే తక్కువ చదువుకున్నాను, డిగ్రీతో ఆపేయటం ఏంటి, చదువుకోవాలని చెప్పి మళ్ళీ ఏంటి మేడం ఒకసారి మీ క్వాలిఫికేషన్ సరిపోద్దా మేడం? ఒక పేజ్ పడుతుంది మీది క్వాలిఫికేషన్ చెప్పాలంటే. నాది గ్రాడ్యుయేషన్ తర్వాత నెక్స్ట్ ఎంఏ ఫిలాసఫీ యూనివర్సిటీలో చేశాను, పిహెచ్డి చేశాను ఫిలాసఫీలోని, గాంధీయన్ స్టడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేశాను. నెక్స్ట్ లా చేశాను, మాస్టర్స్ లా ఆంధ్ర యూనివర్సిటీలోనే చేశాను. అక్కడ కూడాను పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మళ్ళీ దానిలో కూడాను పిహెచ్డీ చేశాను లాలో. ఎన్ని పిహెచ్డీలు మేడం? మొత్తం 2 పిహెచ్డీలు అయ్యేవి. తర్వాత పొలిటికల్ సైన్స్ చేశాను, పీజీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషను. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ మీద పిహెచ్డీ చేస్తున్నాను. అంటే మేడం అంటే విశాఖ ప్రజలు అదృష్టవంతులు అనుకోవాలి మేడం, ఎందుకంటే ఇంత ఎడ్యుకేషన్ నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు చదవలేదేమో. నిజం అవునా మేడం? మీరేనా హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇంకెవరైనా ఉన్నారా? ఏమో నేను ఎప్పుడు వాటి గురించి చూడలేదు, కానీ నాకు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లైఫ్లో కొంత చేంజింగ్ ఉండాలి తన రొటీన్ లైఫ్ స్టైల్ నుంచి. నాకైతే అవకాశం ఉన్నప్పుడు మామూలుగా పుస్తకాలు చదువుదామన్నా చదవలేం, ఏదో ఒక ఎగ్జాము చదవాలి అని ఉంటే కొన్ని రోజులైనా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం చేస్తున్న సర్వీస్కి ఆ సబ్జెక్టు రిలేటెడ్గా అది ఉపయోగపడుతుంది అనే ఫీలింగ్ అయితే అలాంటి దాంతో నేను నేర్చుకుందామనే తప్పంతో ఇవి చదువుకున్నవి. దానిలో భాగంగానే నాకు ఇష్టంగా చదువుకోవటం, మళ్ళీ రీఎనర్జెటిక్గా తయారవడం నాకు అలవాటు. మేడం రాజకీయాల్లో ఉంటే రాజకీయం చేయాలి, నిత్యం ప్రజల్లో ఉండాలి, క్యాంపెయినింగ్ చేయాలి, అన్నీ చేయాలి మేడం. అయినా మీకు చదువు మీద దృష్టి మళ్ళీ ప్రధాన కారణం అంటే ఒక ప్యాషన్ అయినా మేడం, ఇంకేదన్నా దీని వెనకాల ఇన్స్పిరేషన్ ఏదన్నా ఉందా మీకు? ఇవి నేను చెప్తున్నాను కదా, నాకు ఒక్కొక్కరు కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది ఇంకా స్పోర్ట్స్కి వెళ్తారు, కొంతమంది వాకింగ్ వెళ్తారు. నాకు ప్రధానంగా ఏమైనా ఉంటే టైం దొరికితే ఇట్లాంటి బుక్స్ మీద వాటి మీద అది సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా ఉండి సొసైటీకి యూస్ఫుల్గా ఉండేది ఏదైనా చేస్తే దాని ద్వారా ఈరోజు
మెంటల్ పీస్ఫుల్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లాంటివి బిల్టప్ చేసుకునేటప్పుడు హెల్త్ కూడా బాగుంటుంది. ఇలాంటి సర్వీస్ చేయడం వల్ల సర్వీస్ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ మన పర్సనల్గా ఉంటుంది. మన పర్సనాలిటీ కూడా ఒక మంచి దీనివల్ల పిల్లలు మీరు ఒకేసారి ఎగ్జామ్స్ రాసేవారా మేడం? పిల్లలు మీరు జరిగే అలా కోయిన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా మేడం? వాళ్ళకి మీకు ఒకేసారి ఎగ్జామ్ జరిగింది. మా అబ్బాయి డాక్టర్ సందీప్, తను డాక్టర్ చదివినప్పుడే నా పిల్లలు నాకు డాక్టర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా ఫాదర్ కూడా చెప్పారు. ఒకసారి నాకు ఛాన్స్ కూడా వచ్చింది రంగరాయ మెడికల్ కాలేజ్లో. అయితే దాంట్లో టై అయింది. ఎంఎస్సి చదువుకున్న అమ్మాయికి నాకు ఇద్దరికి ఒకే 109 మార్క్స్ వచ్చాయి. లాస్ట్ లీగల్గా వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ రాయడానికి ఆ స్కోప్ ఉండదు కాబట్టి ఆ అమ్మాయికి ఇచ్చేయండి అని చెప్పనిచ్చి నాకు ఇవ్వలేదు. సో ఈ లోపల మ్యారేజ్ ఎంట్రన్స్ అయిపోతే మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి కుదరలే. ఆ డాక్టర్ చదవాలని ఉన్న ఇది ఫీలింగు, అట్లీస్ట్ డాక్టరేట్ అయినా చేయాలని నేను మా బాబు డాక్టర్గా జాయిన్ అయినప్పుడు, మెడిసిన్ జాయిన్ అయినప్పుడు నేను మొదలుపెట్టాను నా డాక్టరేట్. ఫస్ట్ ఫిలాసఫీలో పిహెచ్డి. దీంతో పాటు నేను డాక్టరేట్ కూడా అవ్వాలి, డాక్టర్ ఝాన్సీ లక్ష్మిగా ఉండాలనుకొని ఇద్దరం ఒకేసారి ఎగ్జామ్స్ రాస్తుండేవాళ్ళం. అవునా? చాలా సరదాగా ఉంటుంది కదా మేడం, తల్లి కొడుకులు ఇద్దరు ఎగ్జామ్. నా బాబు అంటుండేవాడు సందీప్, నాకంటే ముందు మీరు డాక్టరేట్ అయ్యారు, మీరు పిహెచ్డి అయింది అని పిల్లలు నాకు కంగ్రాట్ చేస్తుంటే. పిల్లలకి మీరు డౌట్స్ చెప్పేవారా, పిల్లలు మీకు డౌట్స్ చెప్పేవారా? రెండు. కొన్ని ఎథికల్గా ఏమైనా ఉంటే వాళ్ళు అడిగేవారు, వాళ్ళు ఏమైనా మెడికల్గా ఏమైనా ఉంటే, నాకు పాప కూడా డాక్టరే, సో ఏమైనా ఉంటే నేను వాళ్ళని అడిగేదాన్ని. సో ఇద్దరు కూడా మ్యూచువల్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఫాలో అయ్యేవాళ్ళు. ఇది ఫ్రెండ్లీగా వెళ్ళాం. పేరెంట్ అనేది పక్కన పెట్టేసి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో మేము బిహేవ్ చేసేవాళ్ళం.